మీ వెయిట్ బాగా పెరిగి సిట్టింగ్ జాబ్ ఉండడం వల్ల చాలా కారణాల వల్ల మీ అంగం సైజు గ్రాడ్యువల్గా తగ్గుతూ వస్తుందంటే అలాంటి వాళ్ళ కోసం ఒక న్యాచురల్ మసాజ్ టెక్నిక్ చెప్తాను. ఈ న్యాచురల్ మసాజ్ చేశారనుకోండి, ఈ రీజన్స్ వల్ల మీ అంగం ష్రింక్ అయితే అది మళ్ళీ నార్మల్ పొజిషన్కి వస్తుంది. ప్లస్ మీకు ఎరెక్షన్ లాంటి ప్రాబ్లం ఉన్నా అది కూడా సాల్వ్ అవుతుంది. ఈ మసాజ్ టెక్నిక్ని ఎలా చేయాలి? సో ఏం చేయాలంటే ఫస్ట్ న్యాచురల్ కొబ్బరి నూనె ఉంటుంది కదా, కొబ్బరి నూనె తీసుకోండి. ఒక 4-5 లవంగాలు తీసుకోండి. సో ఏం చేయాలంటే కొబ్బరి నూనె వేడి చేసేసి ఆ లవంగాలు దాంట్లో వేసేసి మంచిగా బాయిల్ చేయండి. బాయిల్ చేసినాక దాన్ని రాత్రి అంతా కూల్ చేయండి. కూల్ చేసినాక నెక్స్ట్ డే ఏం చేయండి, స్ట్రెయిన్ చేసేసి ఆయిల్ తీసుకోండి. ఆయిల్ తీసుకొని ఏం చేయాలంటే ఒక వారం పాటు గ్లాస్ బాటిల్లో పెట్టండి. పెట్టినాక ఏమవుతుందంటే ఈ లవంగాల్లో కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. సో అవి బయటకు వస్తాయి. సో ఇలా ఈ ఆయిల్ రెడీ అయినాక నెక్స్ట్ ఏం చేయాలంటే ఆ ఆయిల్ని డైలీ మార్నింగ్ స్నానం ముందు, రాత్రి పడుకొని ముందు ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేసి, ఇది మన అంగం అనుకోండి, అంగం నుంచి ఆయిల్ అప్లై చేసేసి పైన నుంచి లైక్ కింద దాకా ఒక 10 times రొటేషన్ చేయండి. దాని తర్వాత కింద నుంచి పైకి దాకా ఇలా 10 times రొటేషన్ చేయండి. ప్లస్ టిప్ని పట్టుకొని ఒక 5 సారియో 10 సారి క్లాక్ వైజ్, ఒక 5 సారి 10 సారి యాంటీ క్లాక్ వైజ్ ఇలా రొటేషన్ చేసుకుంటూ డైలీ, అది స్మూత్గా ఉండాలి, గట్టిగా ఫాస్ట్గా చేయకూడదు, స్మూత్గా చేయండి. ఇలా స్మూత్గా డైలీ పొద్దున్న రాత్రి ఒక 90 రోజు చేశారనుకోండి, కొన్ని రోగాల కారణం వల్ల, స్ట్రెస్ వల్ల, వెయిట్ వల్ల మీ అంగం గిట ష్రింక్ అయింది. సో ఈ మసాజ్ టెక్నిక్ వల్ల ఏమవుతుందంటే మళ్ళీ మా అంగం అనేది న్యాచురల్ సైజ్కి వస్తుంది, అంగం సైజ్ కూడా పెరుగుతుంది. దాంతోపాటు మీకు ఎరెక్షన్ లాంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ఆయిల్ వల్ల ఏమవుతుందంటే అక్కడ రక్తనాళాలు ఓపెన్ అయిపోతాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అక్కడ ఏమైనా ఇన్ఫ్లమేషన్ ఉన్నా, ఇన్ఫెక్షన్ ఉన్నా తగ్గుతా వచ్చి మీ ఎరెక్షన్ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది. సో ఎలా చేయాలని ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వ్యూవర్స్.